ప్రభాస్ గారు ఇంకా సందీప్ రెడ్డి ఉంటా గారి కాంబినేషన్లో వస్తున్న చిత్రం పేరు స్పిరిట్. న్యూ ఇయర్ సందర్భంగా దాన్ని ఫస్ట్ లుక్ యొక్క ప్రభాస్ గారి యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దాంట్లో మన ఫోరెన్సిక్ పరంగా ఏం తెలుసుకోవచ్చని చూద్దాం. ఇప్పుడు ప్రభాస్ గారి బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం గాయాలు ఉన్నాయి, అలా దెబ్బలు వాళ్ళంతా ఉన్నాయి. స్వచ్ఛమైన తెలుగులో దెబ్బలు, గాయాలు రకరకాలుగా అంటారు. కాకపోతే దాన్ని సైంటిఫిక్ టెక్నాలజీలో, మెడికల్ టెక్నాలజీలో ఓన్స్ అంటారు. ఓన్స్ వచ్చేసి 4 రకాలు ఉంటాయి: అబ్రాషన్, కాంట్రజన్, ఇన్సిజన్ అండ్ బ్రూయిస్. అబ్రాషన్ అంటే ఇప్పుడు ఈ గోడ వచ్చేసి, ఇది వచ్చేసి ఒక గోడ, ఈ గోడ వచ్చేసి రఫ్ సర్ఫేస్, నా చెయ్యి ఒక సాఫ్ట్ సర్ఫేస్. దీంతో కంపేర్ చేస్తే ఇది నా సాఫ్ట్ సర్ఫేస్. ఈ రఫ్ సర్ఫేస్ ని సాఫ్ట్ సర్ఫేస్ కి అగైనెస్ట్ గా హారిజాంటల్ గా స్లైడ్ చేస్తే నాకు కొంచెం ఇలా గాయం అవుతుంది. నా స్కిన్ రెసిస్ట్ చేసిన కొంచెం తర్వాత దాని తర్వాత ఇది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ప్యాచెస్ ఇదంతా సూపర్ఫిషియల్ గా ఉంటుంది. పైన పెచ్చులు ఇదంతా బ్లాక్ కలర్ వస్తుంది కదా, అది అబ్రాషన్. ఇదంతా సూపర్ఫిషియల్. మీకు కనబడుతుంది కదా, ఇక్కడ నా బ్లడ్ వెజల్ ఉంటుంది కదా, బ్లడ్ వెజల్ రప్చర్ అయ్యి లోపల ఉన్న బ్లడ్ అంతా క్లాట్ అవుతుంది. అక్కడ ఆ సరౌండింగ్ ఏరియా అంతా అది బ్లూయిష్ టు పింక్, రెడ్ ఇలా మారుతూ ఉంటుంది. మీరు కొట్టిన ఫోర్స్ని బట్టి, కొట్టిన టైంని బట్టి. కొట్టిన టైం అంటే ఎంతసేపు అవుతుంది కొట్టి, ఎందుకంటే బాడీలో హీలింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇంకా అందుకని చెప్పి ఇన్సిజన్ ఉంటుంది. ఇన్సిజన్ అంటే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ని తీసుకుని సిమెట్రిక్ కోసుకుంటారు కదా, అవి సిమెట్రిక్ కట్ వస్తాయి, అవి ఇన్సిజన్. ఇంకా బ్రూయిస్ అంటే కొట్టిన ఫోర్స్ వచ్చేసి చాలా సివియర్ గా ఉంది. ఇన్సిజన్, కాంటోజన్, మళ్ళీ ఇంకా బ్రూయిస్ వచ్చి ఒకటే. కాకపోతే ఫోరెన్సిక్ టెక్నాలజీలో బ్రూయిస్ అని వాడతారు, ఎందుకంటే ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కలర్ మారుతుంది. ఇప్పుడు కాంటోజన్ అంటే ఇప్పుడు ఒక బ్లంట్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి. బ్లంట్ ఆబ్జెక్ట్ అంటే అంత షార్ప్నెస్ ఉండదు, కాకపోతే కొంచెం ఫోర్స్ అప్లై చేసి కొడితే అవి డ్యామేజ్ చేస్తాయి. సుత్తి ఇలాంటివి ఉంటాయి, వాటికి ఎలాంటి షార్ప్ అసలే ఉండదు. సో దాన్ని పెట్టి కొడితే మజిల్ కింద ఉన్న బ్లడ్ వెజల్ వచ్చేసి రప్చర్ అయ్యి, లేదా దానికి ఏదైనా డ్యామేజ్ అయ్యి చుట్టూ ఉన్న సరౌండింగ్ ఏరియాస్ టిష్యూలో బ్లడ్ వచ్చేసి బ్లూ టు పింక్ కలర్ మారుతుంది. మా కొట్టిన ఫోర్స్ని బట్టి, లేదా ఇంకా ఎంత కొట్టిన ఎంతసేపటికి మనం చూస్తున్నాం దాన్ని బట్టి, ఎందుకంటే బాడీలో హీలింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ప్రభాస్ గారి బ్యాక్ చూస్తున్నట్టయితే అదంతా బ్రూయిస్ లాంటి బ్రూయిస్ ప్యాటర్న్ అంటారు. అవి వచ్చేసి ఎక్కువ ప్రెజర్తో వచ్చిన బోన్స్ అవి. సో దాన్ని బట్టి చూస్తే అది ఈ సీన్కి ముందు ఆయన కొంచెం సివియర్ ఇంటెన్స్ ఫైట్లో ఇన్వాల్వ్ అయినట్టు ఉంది. ఇంకొచ్చేసి అదైతే యాక్సిడెంట్ అయినట్టు కాదు, ఎందుకంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ నా ఓల్స్ ప్యాటర్న్ కూడా అలా లేవు. యాక్సిడెంట్ అయితే మొత్తం ఒకే సైడ్ ఉంటుంది, లేదా ఇంకా ఆ యాక్సిడెంట్ అయిన ప్యాటర్న్ కూడా లేదు. సో అది వైలెన్స్ ఫైట్ ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది. అది మన సినిమాలో చూసాకే తెలుస్తుంది. సో